ఆర్టికల్ 7 ప్రకారం మార్చి 1947 ఒకటి తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్కు వెళ్లిన వ్యక్తి భారత పౌరుడిగా పరిగణించబడలేదు. అయితే ఆ వ్యక్తి భారతదేశానికి తిరిగి రావడానికి ప్రభుత్వమిచ్చిన అనుమతి పర్మనెంట్ రిటర్న్ పర్మిట్తో వచ్చి ఇక్కడ స్థిరపడితే అతనిని మళ్లీ భారత పౌరుడిగా పరిగణించారు. ఆర్టికల్ 8 ప్రకారం ఒక వ్యక్తి విదేశంలో నివసిస్తున్నా అతను లేదా అతని తల్లిదండ్రులు లేదా అతని తాతలు కాని అమ్మమ్మలు కాని భారతదేశంలో జన్మించి ఉంటే ఆ వ్యక్తి ఆ దేశంలోని ఇండియన్ ఎంబాసీలో నమోదు చేసుకుంటే భారత పౌరుడిగా పరిగణించబడతారు. ఆర్టికల్ 9 ప్రకారం ఎవరైనా స్వచ్ఛందంగా మరో దేశ పౌరసత్వం తీసుకుంటే అతను భారత పౌరుడిగా ఉండలేడు. అంటే ఒకేసారి భారత పౌరసత్వం మరియు మరో దేశ పౌరసత్వం ఉండదు. ఆర్టికల్ 10 ప్రకారం ఎవరైనా భారత పౌరుడిగా గుర్తించబడితే పార్లమెంట్ చేసే చట్టాలకు లోబడి అతను భారత పౌరుడిగానే కొనసాగుతాడు. పౌరసత్వానికి సంబంధించిన కొత్త నియమాలు లేదా మార్పులు చేయడానికి పార్లమెంట్కు పూర్తి అధికారం ఉంది. అంటే భారత పౌరసత్వం గురించి నియమాలు చేయడం, మార్చడం అన్నది పార్లమెంట్ చేతిలో ఉంటుంది.